ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాగ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి ఏళ్లనాటి శని ద్వితీయార్థము కూడా పరిపూర్ణం కాబోతున్నటువంటి సందర్భంలో మహాశివరాత్రి సందర్భంగా రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు రవితో కలిపినట్టు బుధుడు సంచారం చేయడం వలన బుధాదిత్య రాజయోగం, అక్కడే శని సంచార స్థితి ఉండడం వలన కష్టపడి పనిచేయడం కుంభరాశి వారి వంతు. ఫలితాలంతనూ కూడా 10 మంది అనుభవించడం అనుకుంటూ ఉంటారు. అంటే సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి బ్రాహ్మణుడు ఎలా చెప్తాడో కుంభరాశి వారు కూడా అందరూ బాగుండాలి, అందులో నేనున్నా లేకపోయినా నాకు అభ్యంతరం లేదని అనుకుంటూ ఉంటారు. అలాగా ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడికి నవధాన్యాలను పాలతో పంచామృతములతో అభిషేకం చేయడం వలన సంపూర్ణ గ్రహదోషం తొలగి గ్రహయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు. స్మరిద్దాం, ధ్యానిద్దాం, అభిషేకం చేద్దాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాం. అలాగే 2వ స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. బ్యాంకు లావాదేవీలు, షేర్లు, ఓటీపీలు కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక మంచిదే, కానీ అనుకూలంగా లేదు. ధనపరమైనటువంటి ఇబ్బందులు, పెట్టుబడులు, వ్యాపారాలు, క్రయ విక్రయాలు స్వల్పంగా మందగమనం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండటం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, అన్నింటా ఆనందకరమైన జీవితం పొందడానికి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతన వలన మంచి రాజయోగం కుంభరాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా అష్టమంలో కేతు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. కారణం ఏమిటనగా ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితితో ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి ఆందోళన చెంది బంగారు భవిష్యత్తు రోజులు ముందుగా ఉండబోతున్నాయి కనుక పుస్తక పఠనం, సూర్య నమస్కారం, ఆసనం, ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, షట్చక్రాలు, కుండలిని, యోగా, ఆసన, సాధనా కార్యక్రమాలు చేయడం వలన అద్భుతమైనటువంటి విజయం కుంభరాశి వారి సొంతం కాబోతుంది. అలాగా నీటి వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి అనంతమైనటువంటి శక్తి కుంభరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.